వెల్కమ్. సునీత స్రవంతిని చూస్తూనే నవ్వుతూ అంది. నువ్వు నా దగ్గరకు వస్తావని తెలుసు. నన్ను క్షమించవే, మా అత్తగారు నిన్ను అవమానిస్తుంది అని అనుకోలేదు కన్నీళ్లతో అంది. ఆవిడ మీ అత్తగారేనా? ఆవిడతో ఎలా వేగుతున్నావే బాబు? నేనెవరినో చెప్పబోతున్నా వినిపించుకోదే. నేను మీ ఇంట్లో వంట మనిషి పోస్ట్ కోసం వచ్చాననుకుంది. వంట మనిషా? స్రవంతికి కన్ఫ్యూజింగ్గా ఉంది. అవును అంటూ ఆవిడన్న మాటలను యథాతథంగా చెప్పింది. ఏమిటి? స్రవంతి నోట మాట రానట్లయింది. ఆవిడ పొరపాటు పడిందో లేక సాదాసీదాగా ఉన్న నేను ఆవిడ కళ్ళకి అలా కనిపించుంటాను. ఆ విషయం వదిలేసి మీ తోటికోడలు నన్ను చూసి అలా పారిపోయిందే. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. పైగా మీరు ఒకరినొకరు ముందే తెలుసునన్నావు. అవును, మీ అమ్మగారు వాళ్ళు వరంగల్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారే? మా నాన్నగారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మా నేటివ్ ప్లేస్ వరంగల్ కదా, అక్కడే స్థిరపడ్డారు. కృష్ణమూర్తి గారు, అదే మీ తోటికోడలు తండ్రి వాళ్ళది మా అమ్మగారి పక్క ఫ్లాటే. ఫ్లాటా? వాళ్ళ ఇల్లు ఇంద్రభవనంలో ఉంటుందని మా ఇంట్లో వాళ్ళు తెగ మెచ్చుకుంటారే. ఇంద్రభవనము కాదు, మయసభ కాదు, ఫ్లాటే. కృష్ణమూర్తి గారు వ్యాపారంలో దారుణంగా నష్టపోయి ఆస్తులన్నీ అమ్ముకుని ఫ్లాట్ కొనుక్కుని దానిలోకి షిఫ్ట్ అయ్యి చాలా కాలమైంది. మొన్న శ్రావణ మాసంలో మీ తోటికోడలు వరంగల్ వచ్చింది, అవునా? నేను శ్రావణ మాసం నోములకని వెళ్ళాను. కల్పన వాళ్ళ అమ్మగారు మా ఇంటికి పేరంటానికి వచ్చారు. చెబుతున్న సునీత సందేహంగా అడిగింది. నా ఊహ కరెక్ట్ అయితే కల్పన ఈ విషయాలన్నీ మీ ఇంట్లో వాళ్ళ నుంచి దాచుండాలి. సంభ్రమంగా వింటున్న స్రవంతి అవునన్నట్లు తల ఊపింది. నేను నీ స్నేహితురాల్ని అని తెలియగానే ఈ విషయాలన్నీ నేను నీతో ఎక్కడ చెప్తాను అని భయపడి ఉంటుంది. అందుకే మీ అత్తగారి ద్వారా నన్ను మీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించింది. నిన్న మీ ఇంట్లో జరిగిన అవమానానికి నేను నీ స్నేహాన్ని వదులుకుంటానని, నా వల్ల అలాంటి ప్రమాదం మరి రాదని భావించుంటుంది. స్రవంతికి తన తల్లి చేయించిందని గాజుల్ని సగర్వంగా అత్తగారికి చూపిస్తున్న కల్పన కళ్ల ముందు మెదిలింది. ఆమె తండ్రి ఆస్తులన్నీ పోయాక ఆమెకు ఆ గాజులు ఎవరు చేయించుంటారు? స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బయటకు వస్తున్న ఆ వ్యక్తుల్ని చూడగానే సునీత చప్పున లేచి నిలబడింది. మా బాస్ అని లోగొంతుకులో చెబుతూ స్రవంతి చప్పున అటువైపు చూసింది. ఆ హాలు దాటి వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో రెండో వ్యక్తి శ్రీధర్. క్షణంలో సగం సేపు అతను ఆమెను చూసి చూడనట్టు తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. అతడు తనని చూశాడని స్రవంతికి తెలియదు. లైట్ బ్లూ షర్టు వేసుకున్న అతనే మా బాసు అని చెప్పింది సునీత. రెండో అతనెవరు? స్రవంతి తెలియనట్టు అడిగింది. శ్రీధర్ అని ఈ ఫైనాన్స్ కంపెనీలో పార్ట్నరు. ఇంకో నలుగురు పార్ట్నర్స్ కూడా ఉన్నారులే. స్రవంతి భ్రుకుటి ముడిపడింది. శ్రీధర్ ఈ ఫైనాన్స్ కంపెనీలో పార్ట్నరా? ఓకే స్రవంతి, నిన్న మీ ఇంట్లో జరిగిన దానికి నేనేమీ అనుకోలేదులే. నువ్వు ఆ విషయంలో బెంగపడకు, నేను ఎప్పటికీ నీ ఫ్రెండ్ని. సునీత స్నేహపూర్వకంగా ఆమె చేతిని నొక్కుతూ అంది. ఇంటికొచ్చిందన్న మాటే గాని స్రవంతి మనసులో లేదు. సునీత చెప్పిన నిజాలను జీర్ణం చేసుకోలేకపోతుందామె. శ్రీధర్ ఫైనాన్స్ కంపెనీలో పార్ట్నర్గా ఉండడం ఏమిటి? ఈ విషయం రవికి తెలుసా? అతను ఎప్పుడూ ఫ్యాక్టరీ విషయాలు తనతో చెప్తాడు తప్ప తమకి ఫైనాన్స్ కంపెనీ ఉన్నట్లు చెప్పలేదు. అంటే ఇది శ్రీధర్ చేస్తున్న రహస్య వ్యాపారమా? రవి ఆమె ముఖంలోని ఉద్విగ్నతను గమనిస్తూ అడిగాడు. ఏమిటి అలా ఉన్నావు? ఆమె చెప్పింది. రవి భ్రుకుటి ముడిపడగా తీక్షణంగా ఆమెను చూస్తూ అన్నాడు. వాళ్ళ నాన్నగారి ఆస్తి పోయిందే అనుకు. ఆ విషయాన్ని దాచి ఆయన ఆస్తిపరుడే అని మనందరినీ నమ్మించవలసిన అవసరం మా వదినికేమిటి? మీ అమ్మగారి ముందు తన పరువు నిలబెట్టుకోవడం కోసమై ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి వ్యాపారంలో నష్టం వస్తే మా వదిన పురివెందుకు పోతుంది? గతంలో వాళ్ళు కల్పనకి ఘనమైన కానుకలను ఇచ్చుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు తారుమారై ఆమెకేమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు గనక ఆమె పుట్టింటి నుంచి కానుకలు తేకపోతే మీ అమ్మగారు ఆమెను చులకనగా చూస్తారు. నాన్సెన్స్! పళ్ళ బిగువున అరిచాడతను. ఎవరో ఏదో చెప్తే నమ్మేయడమేనా? చెప్పింది నా స్నేహితురాలు. అబద్ధం చెప్తే ఆమెకేం కలిసి వస్తుంది? సునీత నీ స్నేహితురాలు కాబట్టి అబద్ధం చెప్పదంటావు. నా కళ్ళతో నేను చూశాక కూడా అబద్ధమేనంటారా? ఏమిటి నీ కళ్ళతో చూసింది? నేను వెళ్ళేసరికి మీ అన్నయ్య ఆఫీస్లోనే ఉన్నారు. ఆయన ఆ కంపెనీలో పార్ట్నర్ అని సునీత చెప్పింది. నువ్వు సునీత కోసం అక్కడికి వెళ్ళినట్లే మా అన్నయ్య వరుణ్ కోసం అక్కడికి వచ్చాడేమో. సునీత ఆ కంపెనీలో పనిచేస్తుంది. ఆ కంపెనీ పార్ట్నర్స్ ఎవరో ఆమెకు తెలీదా? ఎవరో చెప్పిందాన్ని నిజమని నమ్మి కొంత ఊహించి విపరీతంగా ఆలోచించకు, అసహనంగా అన్నాడు రవి. ఈ విషయం ఎవరికైనా తెలిసినా మర్యాదగా ఉండదు. కరుగ్గా మారింది అతని స్వరం.
ఎందుకంటే నీ ఫ్రెండ్ సునీత చెప్పడం తప్ప అందులో అబద్ధమెంతో నిజమెంతో మనకు తెలియదు. మీ అన్నయ్యపై మీకు అంత నమ్మకమా? ఏ, నీకు అపనమ్మకమా? అవును. మీ అమ్మగారు మొత్తం డబ్బు పెత్తనాలన్నింటినీ ఆయనకు అప్పగించారు. ఏదైనా చేయగలరు. చేయడానికి అవకాశం ఉంది. కల్పనకి వాళ్ళమ్మగారు గాజులు చేయించారు అన్న మాట అబద్ధం. మీ అన్నయ్య రహస్య వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో గాజులు చేయించుకుని గొప్ప కోసం వాళ్ళ అమ్మగారి పరువు నిలబెట్టుకోవడం కోసం నాటకమాడుతోంది. నోర్మయ్, ఆగ్రహంగా అంటూ, నువ్వు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చూస్తున్నావు. నీకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళని చూస్తే నీకు కుళ్ళు, అసూయ. ఇదివరకంతా ఇంట్లో ఎవరేం మాట్లాడుకున్నా అది నిన్ను గురించి అని ఏడ్చావు. ఇప్పుడు మా అన్నయ్యకే దొంగ అని ముద్ర వేస్తున్నావు. చిచి, నీ వల్ల నాకు ఇంట్లో వాళ్లతో గొడవలు వచ్చేలా ఉన్నాయి. మా అన్నదమ్ములు ఇద్దరము విడిపోయే వరకు నీకు నిద్ర పట్టేలా లేదు. మన కాపురం సవ్యంగా ఉండాలంటే నువ్వు అనవసరమైన విషయాల్లో తలదోచకుండా ఉంటే మంచిది. అతని స్వరం హెచ్చరిస్తున్నట్లయింది. అతను తలుపు దఢాలన వేసి అవతలకు వెళ్ళిపోయాడు. స్రవంతి గది మధ్యలో స్థాణువులా నిలబడిపోయింది. నువ్వు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో చస్తున్నావు అన్న రవి మాటలు గుర్తుకొచ్చి ఆమె ముఖం వివర్ణమవుతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అవును, తను అందరికంటే తక్కువది. కానీ ఈ ఇంట్లో ఎవ్వరూ తనకు విలువనివ్వలేదు. తను అనుక్షణం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నలిగిపోయేలా ప్రవర్తించారు. ఒక రకంగా చెప్పాలంటే తను తక్కువదాన్ని అనే భావం తనలో నాటుకుపోయేలా చేసింది వీళ్లే. తన భర్తే తను చెప్పిన మాటలు నమ్మడం లేదు. ఎలా అతన్ని నమ్మించడం? స్రవంతికి దుఃఖం వస్తుంది. శ్రీధర్ డబ్బు బ్రీఫ్ కేసులోంచి తీసి కల్పనకిచ్చాడు. అతని ముఖం మామూలుగా లేదని గ్రహించిన ఆమె అడిగింది, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? స్రవంతి ఇవాళ మా ఆఫీస్కొచ్చింది. ఏమిటి? తేలు కుట్టినట్టు ఉలిక్కి పడింది. సునీత దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండగా చూశాను. స్రవంతి మిమ్మల్ని చూసిందా? చూసే ఉంటుంది. సునీత మీరు ఆ కంపెనీలో పార్ట్నర్ అని చెప్పుంటుందా? చెప్పే ఉంటుంది, పళ్ళు కొరుకుతూ అన్నాడు శ్రీధర్. మన రహస్యం బట్టబయలు కాబోతుంది. మీ అమ్మగారికి తెలుస్తుందని భయపడుతున్నారా? స్రవంతి ఏం చెప్పినా ఆవిడ నమ్మరు. మా అమ్మ నమ్మదు, రవి నమ్మితే? క్షణం జవాబివ్వలేదు కల్పన. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందా సునీతను ఉద్యోగంలోంచి పీకి పారేయండి. అవును, అది ఇంకా ఆఫీసులో ఉంటే చాలా ప్రమాదం. మర్నాడు తన పని సంతృప్తికరంగా లేని కారణంగా తనని ఉద్యోగంలోంచి తొలగించినట్లు ఉత్తర్వుని అందుకుంది సునీత. 10 రోజుల తర్వాత హనీమూన్ నుంచి హైదరాబాద్కి తిరిగొచ్చారు వర్ష, ధీరజ్. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే తమ కారు కనబడకపోవడంతో ఆమె అడిగింది. ఎయిర్పోర్ట్కి కారు పంపించమని అత్తయ్య గారికి ఫోన్ చేశారు కదా, మర్చిపోయి ఉంటారా? అంతే అయి ఉంటుంది, మనం ట్యాక్సీలో వెళ్దాం అన్నాడు ధీరజ్. ట్యాక్సీ పిలిచి అడ్రస్ చెప్పాడు. అదేమిటి, మనం మన ఇంటికి వెళ్ళడం లేదా? ఆశ్చర్యంగా అడిగింది అతను అశోక్ నగర్ అడ్రస్ చెప్పడం విని. అది మనిల్లే చెప్పాడతను. ట్యాక్సీ అశోక్ నగర్లోని అపార్ట్మెంట్స్ ముందు ఆగింది. ముడివడిన భృకుటితో చూస్తూ ఆ ఫ్లాట్లోకి అడుగుపెట్టింది వర్ష. చవక రకం సోఫా సెట్టుతో ఉన్న ఆ ఇంటిని చూస్తూ అడుగు ముందుకు వేయలేకపోయింది. నడు అన్నాడు ధీరజ్. ఇది ఇది మనిల్లా? అవును, చిన్నగా అన్నాడు ఆమె వైపు చూడకుండానే. అతని ముఖంలో ఇబ్బందికరమైన ఫీలింగ్. వర్ష యాంత్రికంగా కదిలి లోపలికొచ్చింది. ఎదురుగా ఉన్న మామగారు, అత్తగారు అందరూ పరిచితులే. కానీ ఆ ఇల్లు తమదేనంటే తమకి నమ్మబుద్ధి కావడం లేదు. సూట్ కేసుని బెడ్రూమ్లో పెట్టుకోమ్మా అంది కామాక్షమ్మ కుడివైపుగా ఉన్న ఆ గది చూపిస్తూ. వర్ష ఆ గదిలోకి నడిచింది. ఒక డబుల్ కాటు, డ్రెస్సింగ్ టేబుల్ తప్ప ఏమీ లేవు ఆ గదిలో. ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్లయింది. సూట్ కేసుని గోడవారగా పెట్టి మంచం మీద కూలబడింది. ఇది మనిల్లే అంటాడేమిటి ధీరజ్? ఈ ఇల్లు, ఇంట్లోని ఫర్నిచర్ చూస్తే మధ్యతరగతికి ప్రతిబింబంగా ఉన్నాయి. జూబ్లీ హిల్స్లోని ఇంద్రభవనం లాంటి ఆ ఇల్లెక్కడా? ఈ ఇల్లెక్కడా? ధీరజ్ గదిలోకి వచ్చాడు. అతన్ని చూసి వర్ష లేచి అతని దగ్గరకు వస్తూ అంది. ఇదేమిటండి, ఈ ఇల్లు శీతాకాలంలో కూడా ఏసీ లేనిదే నాకు నిద్ర పట్టదని మీకు తెలుసుగా. అయినా మనం ఈ ఇంట్లో ఉండడం ఏమిటి? జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోదాం అంది గోముగా. ఆ ఇల్లు వాస్తుకి నప్పలేదని కొన్ని మార్పులు చేయాలన్నారు. అసలు పెళ్లికి ముందే చేయిద్దాం అనుకున్నాం. కానీ పెళ్లికి వచ్చిన బంధువులందరికీ ఈ ఇల్లు సరిపోదని ఆపేశాం. ఎన్నాళ్లలో పూర్తవుతుంది? సుమారుగా 1 నెల పట్టొచ్చు. నెల అంది అయిష్టంగా. నేను ఒకసారి మా అమ్మకు ఫోన్ చేయాలి. మనం వచ్చేసామని మా అమ్మకు తెలుసో తెలియదో. చేసుకో, వీధి చివర ఎస్టీడీ బూత్ ఉంది.
ఈ ఇంట్లో ఫోన్ కూడా లేదా? లేదు, రేపో ఎల్లుండో వస్తుంది. వర్ష గదిలో నుంచి బయటకొచ్చింది. ఆమెకు అసహనంగా ఉంది. డ్రాయింగ్ రూమ్ అనబడే ఆ గదిలో కూర్చున్న అత్తగారు మావగారు సీరియస్గా ఏదో విషయం మాట్లాడుకుంటున్నారు. వర్షని చూడగానే మాట్లాడడం ఆపి కాఫీ తాగుతావా అని అడిగింది కామాక్షమ్మ. ఇప్పుడే వస్తానంటీ అని చెప్పి మెట్లు దిగి కిందకొచ్చింది. ఎస్టీడీ బూత్ దగ్గర 4-5 ఉన్నారు. ఆమె వాళ్ళు మాట్లాడడం పూర్తయి తన వంతు వచ్చేసరికి అసహనంగా నిలబడింది. ఆమెకు ఉక్రోషంతో కన్నీళ్లొస్తున్నాయి. కారులో నుంచి తప్ప కాలు బయట పెట్టని తను మామూలు మనిషిలా ఎస్టీడీ బూత్ దగ్గర ఫోన్ చేయటం కోసం వెయిట్ చేయటమా? ఆమె ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు. ఇంట్లో ఎవరూ లేరని అర్థమైంది. ఆమె తండ్రి మొబైల్ ఫోన్కి రింగ్ చేసింది. హలో. తండ్రి స్వరం వినగానే ఆనందాతిరేకంతో అంది, నాన్న, నేను వర్షని. అమ్మ వర్ష, ఎక్కడి నుంచి తల్లి? ఆయనకి కూతురు స్వరం వినగానే దుఃఖం వచ్చేసింది. వర్ష క్లుప్తంగా చెప్పింది. ఇంటి అడ్రస్ చెప్పు. చెప్పిందామె. సరే, నేను మీ అమ్మ వస్తున్నాం. ఆయన సెల్ ఆఫ్ చేశాడు. వర్ష తను మాట్లాడిన ఫోన్ కాల్కి డబ్బులు చెల్లించి బయటకు వచ్చింది. మా అమ్మకు ఫోన్ చేశానంటీ. ఇప్పుడు మా అమ్మ నాన్నగారు ఇక్కడికి వస్తున్నారు. అత్తగారు అడగకుండానే చెప్పింది. అలాగా అందావిడ. కాఫీ కలుపుకో. వంటగదిలో పాలు డికాషన్ ఉన్నాయి. తను కాఫీ కలపాలా? పుట్టి బుద్ధిరిగాక ఒక్కసారైనా వంటగదిలోకి తను వెళ్ళలేదు. వంట మనిషి రాలేదా ఆంటీ? ఆవిడికి సుస్థి చేసింది. పెళ్లిలో చాలా పని చేసిందిగా. వర్ష వంటగదిని వెతుక్కుంటూ వచ్చింది. అక్కడ గ్యాస్ స్టవ్ మీద పాలగిన్నె కనిపించింది. కానీ పాలు చల్లారిపోయి ఉన్నాయి. గ్యాస్ లైటర్ కోసం చూసింది. అది కనిపించలేదు. ఆంటీ, గ్యాస్ లైటర్ ఎక్కడుంది అని అడిగింది. అక్కడే ఉంటుంది, వెతుకు అందావిడ కూర్చున్న చోటు నుంచి లేవకుండానే. కాఫీ తాగి గ్లాసు కూర్చున్న చోటునే వదిలేస్తే వంట మనిషో నౌకర్లో తీసి బయట పెడతారు తమ ఇంట్లో. ఇప్పుడు కాఫీ కలుపుతున్నప్పుడు థ్రిల్ లేదు సరిగదా, విసుగ్గా చిరాగ్గా ఉంది. పట్టకారుతో పాలగిన్నెలో నుంచి పాలు వంచుతుంటే పట్టు తప్పి గిన్నె కింద పడి వేడి పాలు పాదాలపై పడ్డాయి. కెవ్వున అరిచింది వర్ష. ఆ అరుపుకి అత్తగారు మామగారు ధీరజ్ పరిగెట్టుకొచ్చారు. నేలను ఒలికిన పాలని పాదాలు బొబ్బలెక్కి విలవిల్లాడుతున్న వర్షని చూసేసరికి ఆమె అత్తగారికి ఎక్కడలేని చికాకు పుట్టుకొచ్చింది. కాఫీ కలపడం కూడా రాదా నీకు? చేతకాకపోతే చెప్పొచ్చుగా. పాలన్నీ నేలపాలు చేసావా? ఇప్పుడు బయటికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఎవరు తెస్తారు? వర్ష వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమిటిది చిన్నపిల్లలా? పాలు కాళ్ల మీద పడినందుకే ఏడుస్తారా? ఇలా అయితే రేపటి నుంచి వంటలా చేస్తావు? చిరాగ్గా అంది కామాక్షమ్మ. వంట? తను వంట చెయ్యాలా? వర్ష బాధను మర్చిపోయి షాకింగ్గా చూస్తుంది. అదే, వంట మనిషి వచ్చే వరకు నువ్వు అమ్మ ఎలాగూ సర్దుకోక తప్పదుగా అన్నాడు ధీరజ్. నాకు ఇప్పటి వరకు వంటింట్లోకి వెళ్లే అవసరమే రాలేదు తెలుసా. మా ఇంట్లో వంట మనిషే కాఫీ కలుపుతుంది గొప్పగా చెప్పింది. ఇంకెవరైనా వంట మనిషిని చూసి పంపించమని మీ అమ్మగారితో చెబుదాం. నేలను ఒలికిన పాలని గుడ్డతో తుడుస్తూ సణుక్కుంటోంది కామాక్షమ్మ. ఈ నేపథ్యంలో డోర్బెల్ మోగింది. తలుపు తీసిన ధీరజ్ ఎదురుగా ఉన్న అత్తమామల్ని గౌరవంగా ఆహ్వానించాడు. రెండంకుల్, ఆంటీ కులాసాగా ఉన్నారా? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో వరలక్ష్మి, నవ్వడం చేతకాక శివశంకరం లోపలికొచ్చారు. వర్షాన్ని చూడగానే ఆ ఇద్దరికి దుఃఖం ముంచుకొచ్చింది. అతి ప్రయత్నం మీద సంభాళించుకున్న వరలక్ష్మి కూతురు పక్కనే కూర్చుని ఆమె భుజంపై చెయ్యి వేస్తూ అడిగింది. మీరు ఈవేళ పొద్దుటే వచ్చారనుకుంటాను. అవునమ్మా, మేము జూబ్లీ హిల్స్ వెళ్ళామోయ్. మీరు ఇక్కడికి మారిన విషయం మాకు తెలియదు అన్నాడు శివశంకరం. వాస్తుకు నప్పలేదని ఆ ఇంట్లో కొన్ని మార్పులు చేయమన్నారు అంకుల్, చేయిస్తున్నాం. ఓహో. లోపల నుంచి కామాక్షమ్మ ధుమధుమలాడుతూ బయటకొచ్చి వియ్యాలవారిని చూసి అంతలోనే ముఖాన్ని ప్రసన్నంగా మార్చి పలకరించింది. కులాసాగా ఉన్నారా వదిన గారు? మీ దయ వల్ల అంది వరలక్ష్మి. ఆమె ఆ మాటని మామూలుగా అందో లేక వ్యంగ్యంగా అందో ఆవిడకి అర్థం కాలేదు. ఇక్కడ కారు పార్కింగ్ ఉందా? ఉంది చెప్పాడు ధీరజ్ తండ్రి వెంకటేశ్వరరావు. ఏం అలా అడుగుతున్నారు? అబ్బే మరేం లేదు, మీ కారు కనబడకపోతేను. అదా, నా ఫ్రెండ్ కారు పాడైందంటే నా కారు ఇచ్చాను చెప్పాడు ఆయన. అమ్మా, మా వంట మనిషి ఒంట్లో బాగలేదని సెలవు పెట్టింది. ఆవిడ వచ్చే వరకు ఎవరినైనా పంపమ్మా అంది వర్ష. అలాగేనమ్మా అంది వరలక్ష్మి. ఆమె ముఖం బలవంతాన దుఃఖాన్ని నిగ్రహించుకున్నట్లుంది. మీ అమ్మాయికి పని బొత్తిగా అలవాటు లేనట్టుంది.
పొద్దుట తను కాఫీ కలుపుతాను అని సరదాపడి పాలన్నీ వలకబోసి పాదాలు కాల్చుకుంది. నాకు అస్సలు అలవాటు లేదు వంట చేయటం. వరలక్ష్మి ఆదుర్దాగా కూతురు పాదాలు చూసి అవి బొబ్బలెక్కి ఉండడంతో కన్నీళ్లు పెట్టుకుంది. నాతో పంపించండి, 4 రోజులు ఉంచుకుని పంపిస్తాను. ఇవాళేగా వాళ్ళు ఊరి నుంచి వచ్చారు, తర్వాత పంపిస్తానులేండి అంది కామాక్షమ్మ. కూతుర్ని వదిలేస్తుంటే తన ప్రాణాన్ని అక్కడే వదిలి వస్తున్నట్లుగా అనిపించింది వరలక్ష్మికి. తల్లి తండ్రి వెళ్ళాక ఇరుగ్గా ఉన్న ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది వర్షకి. ఆమెకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏసీ ఎదురుగా ఫోమ్ బెడ్ మీద పడుకునే అలవాటున్న ఆమెకు చప్పుడు చేస్తూ తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కింద శీతాకాలంలో కూడా చెమటలు పడుతున్నాయి. ఆలోచిస్తున్న ఆమె పొద్దుటి నుంచి జరిగిన సంఘటనలన్నింటినీ పునరావలోకనం చేసుకుంటుంది. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ధీరజ్ ట్యాక్సీ డ్రైవర్ని అశోక్ నగర్ అడ్రస్ చెప్పడం అంటే తల్లి తండ్రి ఇల్లు మారిన విషయం అతనికి ముందే తెలుసా? వంట మనిషి సెలవు పెట్టడం నిజమా, లేక అత్తగారు కావాలనే మాన్పించేసిందా? సమాధానం దొరకని ప్రశ్నలు ఆమెకు భయం వేయసాగింది. మోహన్ ఆఫీస్ నుంచి వచ్చాడు. పొద్దుటి నుంచి అతనితో ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అని మనసులోని రిహార్సల్స్ వేసుకుంటున్న శ్వేత అడిగింది. నన్ను బయటికి తీసుకువెళ్తారా? ఎందుకు? మోహన్ చిట్లించాడు అతను. మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మన కాపురాన్ని గురించి. ఏమిటి అనుకుంటూ రాజేశ్వరమ్మ ఆ ఇద్దరి మధ్యకి వచ్చింది. ఏమడుగుతోందిరా అది? మోహన్ చెప్పాడు. నాతో ఏదో మాట్లాడాలట, బయటకు తీసుకువెళ్ళమంటుంది. శ్వేత నిర్ఘాంతపోయి చూస్తుంది అతన్ని. తను బయటకు తీసుకువెళ్ళమన్న విషయాన్ని కూడా తల్లితో చెప్పాలా? ఏం మాట్లాడతావు వాడితో? నా ఎదురుగా మాట్లాడు. మీ ఎదురుగా మాట్లాడడం ఇష్టం లేకనే కదండి మీ అబ్బాయిని బయటకు తీసుకువెళ్ళమన్నాను. నా ఎదురుగా మాట్లాడడం ఇష్టం లేదా? ఏమిటో అంతరహస్యం. రహస్యం ఏమీ లేదత్తయ్యా, ఆయనతో మాట్లాడాక మీకు చెప్తానుగా. అలాంటప్పుడు నా ఎదురుగానే మాట్లాడు, వాడితో విడిగా మాట్లాడడం దేనికి? ఆవిడ అర్థమైనట్టు తలపంకిస్తూ అంది. వాడికేదో మందో మాకో పెట్టి నీ వైపు తిప్పుకోవాలని నీ ఎత్తుగడ. నువ్వు ఎంత జానవే, మెటికలు విరుస్తూ అంది. శ్వేత నిశ్చేష్టురాలైంది. మోహన్ తల్లి మాటలను ఖండించకపోవడం ఆమెకు ఆశ్చర్యంతో పాటు అసహ్యాన్ని కలిగించింది. ఆవిడతో అంతసేపు మాట్లాడినందుకు తన మీద తనకే అసహ్యం వేసింది ఆమెకు. ఏదో పని కల్పించుకుని లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం 10 గంటలకు రాజేశ్వరమ్మ శ్వేతను పిలిచింది. త్వరగా తెములు, డాక్టర్ దగ్గరకు వెళ్దాం. చెకప్కా అత్తయ్య? కాదు, అబార్షన్ ఎప్పుడు చేస్తుందో అడగడానికి. శ్వేత హఠాత్తుగా చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అంది. అత్తయ్య, మీరు 2 బిడ్డలకు తల్లి. సాటి ఆడదాన్ని అబార్షన్ చేయించుకోమని అడగడానికి మీకు మనసులా ఒప్పింది? నాకు ఈ బిడ్డ కావాలి, దయించి నన్ను అబార్షన్ చేయించుకోమని అడగకండి. నీకు పుట్టబోయే పిల్లల పోషణ ఖర్చు మీ నాన్న పెట్టుకుంటాను అంటే తప్పకుండా ఒకళ్ళు కాదు 10 మంది పిల్లల్ని కను. శ్వేత నివ్వెరబోయింది. తనకి పుట్టబోయే పిల్లల పోషణ ఖర్చు తన తండ్రి భరించాలా? కట్నం చాలలేదనో, కానుకలు తెమ్మనో కోడల్ని వేధించే అత్తగారుల గురించి వింది. కోడలికి పుట్టబోయే పిల్లల పోషణకయ్యే ఖర్చు ఆమె తండ్రి నుంచే రాబట్టాలని ప్రయత్నిస్తున్న ఈ మనిషి. ఆమె మనశ్శరీరాలు జుగుప్సతో కంపిస్తున్నాయి. మీ నాన్న 1 రూపాయి కూడా వెదల్చనని, తను ఏదిస్తే అదే సంతోషంగా పుచ్చుకోవాల్సిందేనని ఖచ్చితంగా చెప్పేశాడుగా. ఆయన పేర ఉన్న ఆస్తి ఇప్పట్లో వస్తుంది అన్న ఆశ కూడా లేదు. డబ్బంతా ఏం చేసుకుంటాడో ముసలాడు, చచ్చినప్పుడు మేదేసుకుని పట్టుకుపోతాడేమో. శ్వేత ఒళ్ళంతా ఉద్రేకంతో వణికిపోతుంది. ఎంత మాట అనేసింది తన తండ్రిని. ఆమె స్థానంలో మరొకరు ఉండి ఉంటే చచ్చినప్పుడు పట్టుకుపోదామనే లక్షలు బ్యాంకులో దాచుకుని బేదరుపులు అరుస్తున్నావా అని అడిగేవారే. కానీ ఆమెది దెబ్బలాడే స్వభావం కాదు. అందుకే మౌనం వహించింది. నడు, హాస్పిటల్కి వెళ్దాం శాసిస్తున్నట్లుగా అంది. ఏమిటి రాజ్యం అది? చిన్నపిల్లని అలా బెదరగొడతావేమిటి? శ్వేత పిల్లల్ని కనాలి అనుకుంటే వాళ్ళ పోషణకయ్యే ఖర్చు వియ్యంకుడుగానే భరించాలని నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? అయినా ఈ విషయాన్ని ఆయనకు తెలియపరచలేదుగా మనం. ముందు ఈ సంగతి శ్వేత చేత ఆయనకి ఉత్తరం రాయించు. ఆయనకి మనవల్ని చూసుకోవాలి అన్న సరదా ఉంటే డబ్బు పంపుతాడు, లేకపోతే అబార్షన్ ఎంతసేపు? శ్వేత నిరుత్తరురాలై మామగారిని చూస్తుంది. రాజేశ్వరమ్మ తనకు సలహా ఇచ్చిన భర్తను ప్రశంసాపూర్వకంగా చూసింది. నిజమేనండీ, ముందు దీని చేత దీని బాబుకి ఉత్తరం రాయిద్దాం. వారం రోజుల్లోగా డబ్బు పంపుతాడా సరే సరి, లేకపోతే అప్పుడే అబార్షన్ చేయిద్దాం. శ్వేత దిమ్మెరపోయి చూస్తుంది. చివరికి తన కడుపులోని బిడ్డ మీద కూడా తన తండ్రి నుంచి డబ్బు రాబట్టుకోవాలి అని చూస్తున్న ఆ ఇద్దరిని జుగుప్సతో కంపిస్తూ చూసింది.
ఈ మనుషుల్లో మార్పు తేవాలని ఇన్నాళ్లు ఓర్పు వహించిన తన తెలివి తక్కువతనానికి తన మీద తనకే జాలి వేసింది ఆమెకు. తను ఏం చేయాలో ఆమె ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది. మేం మోసపోయామమ్మా. వరలక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తుంది. వాళ్ళ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందట. అప్పిచ్చిన సేటు తన బాకీకి గాను ఇల్లు జమ కట్టుకున్నాడట. చిన్న ఫ్లాటు, అదే సొంతమో అద్దెకుంటున్నారో తెలియదు. త్రిపురాంబ వివర్ణమైన ముఖంతో నిర్ఘాంతపోయి చూస్తుంది. ఏమిటే నువ్వు చెప్పేది? నిజమేనా? లేకపోతే ఎవరో మీరంటే గిట్టని వాళ్ళు చెప్పిన అబద్ధాలని నమ్ముతున్నారా? నిన్న వర్ష ధీరజ్ హనీమూన్ నుంచి తిరిగి వచ్చారని, దాన్ని ఓసారి చూసిపోదామని నేను మీ అల్లుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. గేటు దగ్గర ఉన్న గూర్ఖా ఆ ఇల్లు సేట్ చమన్లాల్ది అని చెప్పాడు. మేము అతని మాటలు నమ్మలేదు. లోపలికి వెళ్లేసరికి ఆ సేటు కనిపించాడు. అతన్ని అడిగితే చెప్పాడు. పెళ్లికి ముందే ఇంటిని స్వాధీనం చేసుకుంటానంటే వెంకటేశ్వరరావు గారు కొడుక్కి కుదిరిన సంబంధం తప్పిపోతుందని, పెళ్ళయ్యేదాకా ఆగమని కాళ్లా వేళ్లా పడ్డాడట. పెళ్ళయి కొడుకు కోడలు హనీమూన్కి వెళ్ళగానే వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేశారట. ఎంత మోసమే తల్లి! పెళ్లిలో ఎంత డాబు దజ్జా వలకబోశారు. వీళ్ళమ్మ కడుపు మాడిపోను. మనని బుట్టలో వేసుకుని కట్నం వద్దంటూనే లక్షల రూపాయల లాంఛనాలు పుచ్చుకున్నారు. త్రిపురాంబ ఏడుస్తూ కూతురు వియ్యాలవారిని తిట్టడం మొదలుపెట్టింది. మీ అల్లుడు మాటల్లో కార్యమైంది అని మా వియ్యంకుణ్ణి అడిగితే స్నేహితుడికి అవసరమైతే ఇచ్చాను అని చెప్పారు. వంట మనిషికి ఒంట్లో బాగలేదని సెలవు పెట్టింది అని చెప్పారు. అబద్ధం చెబుతున్నారో నిజం చెబుతున్నారో తెలియదు. ఇవాళ పొద్దుట వర్ష ఊరి నుంచి వస్తూనే కాఫీ కలుపుకోబోయి మరిగిన పాల గిన్నె పట్టకారుతో దింపబోయి గిన్నె కింద పడేసిందట. వేడి పాలు దాని పాదాల మీద పడి బొబ్బలెక్కాయి. దాన్ని చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. ఎంత అపురూపంగా పెంచాను దాన్ని. అది ఆ ఇంట్లో ఎన్ని అవస్థలు పడుతుందో. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చివరికి కానీకి పనికిరాని సంబంధం చేశాను. దేవుడు కళ్ళు మూసేశాడే తల్లి. దాన్ని గోతులో దింపేశారే. తల్లి కూతుళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగలించుకుని హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారే మరి? ఏం చేయమంటావమ్మా? పెళ్లిపేటల మీద తెలిసిన వెధవ సంబంధాన్ని వదిలిపారేద్దును. పెళ్ళైపోయాక ఇంకా చేసేదేముంది? ఆ వెంకటేశ్వరరావు చచ్చినాన్ని ముఖాన పేడనీళ్లు కొట్టి 4 అడిగి కడిగి పారేయాల్సింది. దానివల్ల ప్రయోజనం ఏమిటమ్మా? వీధిన పడి నలుగురిలో అల్లరవడం తప్ప పోయేది మాపురవే. డబ్బుంది కదా అని కన్నుగానక ప్రవర్తించినందుకు మంచి శాస్త్రే జరిగిందని నలుగురు అనుకుంటారు. ఎవరో ఎందుకు? నీ చిన్న కోడలే అనుకుంటుంది. ఈ విషయం ఎవ్వరికి, తమ్ముళ్ళకి కూడా తెలియనీకు? నాకు ఆ మాత్రం తెలియదా అమ్మా? అంది త్రిపురాంబ. ఇద్దరూ చాలాసేపు ధీరజ్ తల్లిదండ్రుల్ని తిట్టుకుంటూ ఉండిపోయారు. వర్ష తాయారమ్మగారిని చూస్తూనే విప్పారిన ముఖంతో పలకరించింది. ఏమిటిలా వచ్చారు తాయారమ్మగారు? మీ అమ్మమ్మగారు పంపారు మీకు వండి పెట్టమని. నిజమా? ఆమె సంభ్రమానందాలతో తలమునకలయింది. మరి అమ్మమ్మకి ఎవరు వండి పెడతారు? కల్పనతో ఒక్కత్తి అంతమందికి చేయగలదా? చిన్న కోడలుగారుందిగా, ఆవిడే వండుతోంది. ఎందుకు వండదు? తనేమైనా కోటేశ్వరుడి కూతురా? నిరసనగా అనుకుంది వర్ష. ఆ అమ్మాయి ముమ్మూర్తులా తల్లి పోలికే. పోలిక అనడం కంటే తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని చులకనగా చూసే తల్లి మనస్తత్వమే ఆమెకే అలవడిందంటే బావుంటుంది. వచ్చిన మొదటి రోజే ఆ ఇంట్లో పనిచేసిన తాయారమ్మ గారికి నడుం పట్టేసింది. కామాక్షమ్మకి మంచినీళ్లు కూడా అందివ్వాలి. వర్ష ఆ అత్తగారికి తగ్గ కోడలే. ఎక్కడ తిన్న ప్లేట్ అక్కడే వదిలేస్తుంది. వంట మనుషులు, పని మనుషులు మనుషులే కాదన్నట్లు కప్పు కాఫీ 4-5 సార్లు అడిగితే గాని ఇవ్వదు కామాక్షమ్మ. అవి కూడా వట్టి చూరు నీళ్లు. భోజనం సరే సరి. నలుగురు తిన్నాక మిగిలిన కూరలన్నీ ఫ్రిడ్జ్లో భద్రపరుస్తుందావిడ. 4 రోజులు ఆ ఇంట్లో పనిచేసేటప్పటికే సరైన తిండి లేక అలవిగాని చాకరీ వల్ల నీరసం, కళ్ళు తిరగడం పట్టుకున్నాయి. 5వ రోజు తిరుగుటాపాలో త్రిపురమ్మ దగ్గరకు వచ్చేసిందావిడ. అమ్మా, నా వల్ల కాదు. ఆ ఇంట్లో మరమనుషులు పనిచేయాలి తప్ప మనుషులెవ్వరూ చేయలేరు. మీకు కావాలంటే నేను మీ ఇంట్లో పనిచేస్తాను, వద్దంటే మరో ఇల్లు చూసుకుంటాను అనేసింది. మీరలా అంటే ఎలా? వర్ష చిన్నపిల్ల. దాని అత్తగారు పందిరి నాటకి కూడా పని చెప్పే రకం. వాళ్ళ వంట మనిషి వచ్చేదాకా వండి పెట్టండి, మీ కష్టం ఉంచుకోను. అప్పటికప్పుడే 200 తీసి ఆవిడ చేతిలో పెట్టింది త్రిపురాంబ. ఎన్నో రకాలుగా బతిమిలాడి ఎన్నో ఆశలు పెట్టాక అంగీకరించింది ఆవిడ. కల్పన, ఎంత నాటకం ఆడుతున్నావు? నీ తండ్రి వ్యాపారంలో నష్టపోయి ఆస్తిని కోల్పోయినా ఆయన డబ్బున్నవాడేనని అందరినీ నమ్మిస్తున్నావు. ఉమ్మడి ఆస్తితో నీ భర్త రహస్యంగా చేస్తున్న వ్యాపారంలో పొందిన లాభాలతో నగలను కొనుక్కుంటూ అవి నీ పుట్టింటి వాళ్ళు ఇస్తున్న కానుకలని గొప్ప చెప్పుకుంటున్నావు. నీ నాటకం బయటపడే రోజు త్వరలోనే రాబోతుంది.
ఇప్పటికైనా పుట్టింటి నుంచి కానుకలు తెచ్చి అత్తగారి మెప్పు పొందాలి అన్న వ్యర్థ ప్రయత్నాన్ని మానుకు. అప్పుడే పోస్ట్లో తన పేర వచ్చిన సంతకం లేని ఆ ఉత్తరాన్ని చదివిన కల్పన కాళ్ల కింద భూమి కంపించింది. భయోత్పాతంతో వెడల్పైన కళ్లతో ఆ ఉత్తరాన్ని మళ్లీ మళ్లీ చదువుతూ ఉండిపోయింది. కొద్ది క్షణాల పాటు మొద్దుబారిపోయిన ఆమె మెదడు తిరిగి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎవరు రాసుంటారు ఈ ఉత్తరాన్ని అనే ప్రశ్నకు స్రవంతి అనే జవాబు సులువుగానే దొరికింది. భర్త భయపడినంత జరిగింది. తమ రహస్యం బట్టబయలు కాబోతుంది. స్రవంతి ఎంతకు తెగించింది. కల్పన పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. పళ్ళు కరకరలాడుతున్నాయి. స్రవంతి పేకనొక్కి చంపేయాలి అనిపిస్తుంది. ఆమె వెంటనే శ్రీధర్ మొబైల్కి ఫోన్ రింగ్ చేసింది. భార్య స్వరంలోని ఉద్వేగాన్ని గమనించి అడిగాడతను. ఏమైంది? ఏమైంది చెప్పు. కొంప మునిగింది చెప్పిందామె. వాట్? కీచుమంది అతని స్వరం. దిగ్భ్రాంతి నుంచి తేరుకుంటూ రౌద్రస్వరంతో అన్నాడు. అది అబ్బిచ్చి ఇంత పని చేస్తుందని నాకు తెలుసు. నేను భయపడింది అందుకే. ఇప్పుడేం చేద్దాం? నిన్ను బెదిరిస్తూ నీకు ఉత్తరం రాసిందే తప్ప మా అమ్మకు రాయలేదుగా. మరో ఉత్తరం రాని అప్పుడు చెప్తాను దాని పని అన్నాడు పళ్ళు కొరుకుతూ. దానికి మొదటి నుంచి నీపై అసూయ. ఇప్పుడు అవకాశం దొరికింది గనక ఇలా సాధిస్తుంది. నీకు ఉత్తరం అందిన విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ తెలియనివ్వకు. స్రవంతితో కూడా మామూలుగా ఉండు. దాని ప్రతి చర్యని ఓ కంట కనిపెడుతూ ఉండు. అలాగే. జాగ్రత్త. శ్రీధర్ సెల్ ఆఫ్ చేశాడు. త్రిపురాంబ గారు, పెద్ద కొడుకంటే మీకు ఎంత ప్రేమ? ధృతరాష్ట్రుడు దుర్మార్గుడైన దుర్యోధనుడిని గుడ్డిగా ప్రేమించినట్లే మీరు శ్రీధర్ని గుడ్డిగా నమ్మారు. దొంగకి ఎనపెట్టి తాళాలు ఇచ్చారు. ఎక్కడైనా కళ్ళు తెరవండి. సంతకం లేని ఆ ఉత్తరాన్ని త్రిపురాంబ 2-3 సార్లు చదివింది. కవరు మీద పోస్టు ముద్ర కోసం చూసింది. అది ఆ ఊళ్ళోనే పోస్ట్ చేయబడింది. ఆవిడలో ఏమాత్రం సంచలనాన్ని కలిగించలేదా ఉత్తరం. ఎవరో తన ఉన్నతిని చూసి సహించలేని వాళ్ళు ఈర్ష్యతో రాసుంటారు అనుకుంది. ఆవిడ ఆ ఉత్తరాన్ని చింపేయబోయి అంతలోనే మనసు మార్చుకుని బీరువాలో బట్టల అడుగున దాచిపెట్టింది. ఆ విషయానికి ప్రాముఖ్యతనివ్వలేదు. రాజేశ్వరమ్మ కవరు పెన్ను పట్టుకుని శ్వేత దగ్గరకు వచ్చింది. మీ నాన్నకి ఉత్తరం రాయి. ఏమని రాయను? నీ పోషణ కోసం, నీకు పుట్టబోయే బిడ్డ పోషణ కోసం నెలకి 4,000 పంపించమని రాయి. నే రాయను అంది స్థిరంగా. అయితే అబార్షన్ చేయించుకో వెంటనే అన్నాడు మోహన్. మీరు తాళి కట్టింది నా మెడలోనా లేక మా నాన్నగారిచ్చిన డబ్బు మూటకా? శ్వేత అలా అడుగుతుంది అని ఊహించని ఆ తల్లి కొడుకుల ముఖాలు ఎర్రబడ్డాయి. అవును, డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ అందం చూసి మూర్ఛపోయి కాదు వ్యంగ్యంగా అన్నాడు మోహన్. మన తొలి రాత్రి కూడా మీరు ఇదే మాట చెప్పారు. ఆ రోజే నేను మీతో వివాహ బంధాన్ని ఎందుకు తెంచుకోలేదో తెలుసా? మీలో ఎప్పటికైనా మార్పు వస్తుంది అన్న ఆశతో, మార్పు తేగలను అన్న నమ్మకంతో. కానీ నాది వృధా ప్రయాస అని అర్థమైంది. శ్వేత లోపలికి వెళ్ళి పైన ఉన్న తన బట్టల్ని సూట్ కేసులో సర్దుకుంది. మోహన్ వెనకే వచ్చాడు. ఎక్కడికి ప్రయాణం అవుతున్నావు? డబ్బుకు మాత్రమే విలువిచ్చే మీతోనే కలిసి ఉండను. అంటే కాపురాన్ని వదులుకోవడానికే సిద్ధపడ్డావా? డబ్బు కోసం చేసేదాన్ని కాపురం అనరు, వ్యభిచారం అంటారు. మీరు నా దృష్టిలో మేల్ ప్రాస్టిట్యూట్ కంటే హీనులు. ఇన్నాళ్ళు తనలో దాచుకున్న కసిని కోపాన్ని కక్కుతుంది శ్వేత. ఆమె స్వరంలో జుగుప్స, తిరస్కారం ప్రతిధ్వనిస్తున్నాయి. ఏం కూసావే? చెయ్యెత్తాడతను. ముంద చేతిని దించండి, శివంగిలా గర్జించింది శ్వేత. ఈ క్షణం నుంచి మీరు నాకేమీ కారు. మీకు నాపై ఏ అధికారం ఉందని నాపై చెయ్యెత్తుతున్నారు? ఎత్తిన చేతిని దించి అప్రయత్నంగానే ఒక్కడుగు వెనక్కి వేశాడు. శ్వేత చేతిలో సూట్ కేసుతో బయటకు వచ్చింది. మొగుణ్ణి వదిలి పుట్టింట్లో ఉండడమే గౌరవం అనుకున్నావా? నీ బాబు నిన్ను జీవితాంతం పోషిస్తాడనుకున్నావా? వెటకారంగా అడిగింది రాజేశ్వరమ్మ. మీకు గతంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. మా నాన్నగారి ఆస్తిపై నాకేమాత్రమూ ఆశ లేదు. ఆయన నన్ను చదివించారు. నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు. నా బతుకు నేను బతుకుతాను. శభాష్ శ్వేత. వెనక నుంచి తండ్రి స్వరం వినిపించి ఆమె తిరిగి చూసి సంభ్రమంతో తలమునకలవుతూ నాన్నా అంది. మీరెలా? నిన్నోసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా. రావాల్సిన సమయంలోనే వచ్చాను. ఇందాక నువ్వన్నావు చూడు, నా కాళ్ల మీద నేను నిలబడతాను అని. ప్రతి ఆడపిల్లలోనూ ఆ మనస్థైర్యమే ఉండాలమ్మా. పెళ్లి అనే భద్రతను డబ్బిచ్చి కొనుక్కోవాలి అనే ఆలోచనల నుంచి ప్రతి ఆడపిల్ల బయటపడాలి. ఈ కూతురికి ఆ తండ్రి వత్తాసు. పుట్టింట్లో ఎన్నాళ్ళు ఉంచుకుంటావు నీ కూతుర్ని? రాజేశ్వరమ్మ వ్యంగ్యం, కోపం మిళితమైన స్వరంతో అడిగింది. జీవితాంతం ఉంచుకుంటాను. ఆడపిల్లకి అత్తింట్లో రక్షణ కరువైనప్పుడు పుట్టిల్లే రక్షణ కోట కావాలి.
ఆ రక్షణని నా కూతురికి నేనిస్తాను అన్నాడు రఘురామయ్య స్థిరంగా. పదమ్మ శ్వేత అన్నాడాయన. స్థిర నిశ్చయంతో ఆ ఇంటి గడప దాటింది శ్వేత. ధీరజ్ ఇంటికొచ్చేటప్పటికి వర్ష తయారుగా ఉంది. మన ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయో చూసొద్దాం పదండి. ఇల్లా? ఏ ఇల్లు? జూబ్లీ హిల్స్లో ఇల్లు. అది ఆ ఇంటిని అమ్మేశాం. అమ్మేశారా? ఉలికిపాటుగా అడిగింది. ధీరజ్ సిగ్గుపడుతున్నట్లుగా ఎటో చూస్తూ చెప్పసాగాడు. మా ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుంది. అప్పులు తీర్చటం కోసం. అప్పులా? కీచుమంది ఆమె స్వరం. ఆమెకి తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిరగిరా తిరిగిపోతున్న అనుభూతి కలుగుతుంది. ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుందా? అవును, గత 6 నెలలుగా నష్టాల్లోనే నడుస్తుంది. పెట్టుబడికి డబ్బు అవసరమై ఒక సేటు దగ్గర అప్పు చేశాం. ఆ అప్పు తీర్చలేదని ఆయన మన పెళ్లికి ముందే ఆ ఇంటిని జమ కట్టుకున్నాడు. అంటే డబ్బున్న వాళ్ళలాగా నటించి నన్ను పెళ్లి చేసుకున్నారన్నమాట. ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకు మా నాన్నగారిని నమ్మించి వంచారు? నన్ను క్షమించు వర్ష. వివర్ణమైన ముఖాన్ని కిందకు దించుకున్నాడు అతను. వర్షకి ఉక్రోషంతో ఏడుపొస్తుంది. త్వరలో తమ ఇంటికి వెళ్ళిపోతామని, ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో స్వర్గ సుఖాలు అనుభవించవచ్చనే ఆశతో ఎన్నాళ్ళు ఈ ఇరుకు గదుల్లో ఓపిగ్గా కాపురం చేస్తుంది. ఇప్పుడు ఆ ఆశ ఎప్పటికీ నెరవేరేది కాదు అని అర్థమైపోయింది. ఎందుకింత మోసం చేశారు నన్ను? ఏడుస్తూ అడిగింది. నాకు నిన్ను మోసం చేసే ఉద్దేశం లేదు. కానీ మా అమ్మ నాన్నలు నా నోరు నొక్కి నీతో పెళ్లి కొప్పించారు. వర్ష ఈ నయవంచనను తట్టుకోలేకపోతుంది. కొద్దిసేపు అసహాయంగా ఏడుస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత ముఖం కడుక్కుని బయటకొచ్చింది. హాల్లో కూర్చున్న అత్తగారిని మామగారిని ఏహ్యంగా తిరస్కారంగా ఒక్క చూపు చూసి బయటకొచ్చి ఖాళీగా పూతున్న ఆటోని ఆపి ఎక్కింది. వేళగాని వేళలో వచ్చిన కూతుర్ని చూసి వరలక్ష్మి ఆశ్చర్యపడింది. ఆమె ముఖం మామూలుగా లేకపోవడంతో ఏదో జరుగుంటుంది అని ఆందోళన పడింది. వర్ష వస్తూనే తల్లిని కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏం జరిగిందమ్మా? గుండె దడదల్లాడుతూ ఉండగా అడిగింది వరలక్ష్మి. మనం మోసపోయాం అంటూ వర్ష భర్తతో తన సంభాషణ చెప్పింది. వరలక్ష్మి ఏడుస్తూ అంది. ఈ విషయాలన్నీ నాకెప్పుడో తెలుసమ్మా. నీకు తెలిస్తే బెంగ పెట్టుకుంటావని చెప్పలేదు. నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళను. వాడితో కలిసి ఉండను. వరలక్ష్మి గుండెల్లో మంట పెట్టినట్లయింది. వర్ష పెళ్లికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది? అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. తమ అపాత్రతానం చేసింది. మీ నాన్నగారి ఇంటికొచ్చాక ఆలోచిద్దాంలేమ్మా అంది కూతుర్ని ఓదారుస్తూ. తండ్రి ఇంటికొచ్చాక తనకు జరిగిన మోసానికి మరోసారి ఏడ్చి తనకింకా ఆ ఇంటికి వెళ్లే ఆలోచన లేదని నొక్కి వక్కాణించింది వర్ష. పెళ్ళై 20 రోజులు కాపురానికి వెళ్ళనంటున్న కూతురికి ఎలా నచ్చచెప్పాలో అర్థం కానట్టు కొద్ది క్షణాలు అసహాయంగా ఆమెను చూసి అన్నారు శివశంకరం. ధీరజ్ బుద్ధిమంతుడే కదమ్మా. చాలా మంచివాడు. తల్లిదండ్రులతో కలిసి నాటకమాడి నన్ను పెళ్లి చేసుకుని మనల్ని నిలువునా ముంచిన బుద్ధిమంతుడు. అది కాదమ్మా, వ్యక్తిగతంగా అతను మంచివాడేనా? ఏవైనా దురలవాట్లున్నాయా? ఏమీ లేవు. వ్యాపారం అన్నాక ఆటుపోట్లో సహజం. వాళ్ళు మనను మోసగించిన మాట నిజమే. అంత మాత్రాన అతనితో వైవాహిక బంధాన్ని తెంచుకుంటావా? అంటే నన్ను ఆ ఇంట్లో ఉండమనే అంటున్నారా నాన్న? మీరే చెప్పండి. నేను ఏసీ లేకుండా ఏ రోజైనా పడుకున్నానా? కారులో తప్ప ఆటో ఎక్కానా? వర్ష స్వరం దుఃఖంతో పూడుకుపోయింది. అలాంటి నేను ఆటో ఎక్కి ఒక మామూలు ఆడపిల్లలాగా వచ్చాను. అమ్మమ్మ తాయారమ్మ గారిని పంపించింది కాబట్టి, లేకపోతే ఆవిడ నా చేత వంట చేయించి ఉండేది. అసలు మీరు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏమిటమ్మా? హాయిగా అమెరికా వెళ్ళిపోండి. ధీరజ్ అమెరికాలో ఎంఎస్ చేసే వచ్చాడుగా. అతని క్వాలిఫికేషన్కి అక్కడ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అమెరికా అన్న మాట వినగానే వర్ష కళ్ళల్లో వెలుగొచ్చింది. నాకు ఆ విషయం తట్టలేదు నాన్నగారు. కానీ ధీరజ్ అమెరికా వెళ్ళడానికి ఒప్పుకుంటాడో లేదో. అతనితో నేను మాట్లాడతాను అన్నాడు శివశంకరం. అతని క్వాలిఫికేషన్స్కి ఇక్కడ ఉద్యోగం వస్తుంది, కానీ ఇక్కడ జీతం తక్కువ. మేము అమెరికా వెళ్ళిపోతాం. నేను ధీరజ్తో మాట్లాడతాను, మీరు మాట్లాడండి. వర్ష గాలిలో తేలిపోతూ ఇంటికొచ్చింది. హాల్లో అత్తగారు మామగారు ఇందాక ఏ పొజిషన్లో కూర్చున్నారో ఇప్పుడు అలాగే కూర్చున్నారు. ఇంట్లో ఏమీ తోచకపోతే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నానంటీ అంది. అలాగా అంది కామాక్షమ్మ. నిజానికి ఆవిడ వర్ష ధీరజ్తో గొడవ పడడం వింది. ఆ రాత్రి వర్ష అసలేమీ జరగనట్లు భర్తను ప్రేమలో ముంచెత్తింది. అతను మంచి మూడ్లో ఉండగా చెప్పింది, మనం అమెరికా వెళ్ళిపోదామండి. అమెరికానా? అవును, ఎలాగో ఫ్యాక్టరీ లాకౌట్లో ఉంది. ఇక్కడ ఉండి మీరు చేసేదే ఉంది. మీరు ఎంఎస్ చేసి వచ్చారుగా, అక్కడ మంచి ఉద్యోగం వస్తుంది. మనం సుఖంగా బతకొచ్చు.
చూద్దాం అన్నాడతను నిరాసక్తంగా.